అన్న ఎలా ఉందన్న సినిమా ఎలా ఉందన్న? డాకు మహారాజా పండగకి ఒక మాస్ హిట్ అని చెప్పొచ్చండి. అసలు బాలయ్య బాబు గారిని ఎలా చూస్తే బాగుంటది, ఎలా ఫైట్ సీన్స్ బాగుంటాయి అంటే ఒకసారి మళ్ళీ తీసుకుందాం. ఓకే రెడీ అన్న. ఎలా ఉందన్న డాకు మహారాజ్ సినిమా? డాకు మహారాజా మూవీ బాలయ్య బాబు గారిని ఎలా చూస్తే బాగుంటది, ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా చేస్తే బాగుంటది అనేది బాబీ గారు అసలు ఎక్కడ తగ్గలేదండి. అసలు ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు ఎక్కడ పూనగాలు వచ్చేసింది ఒక్కొక్కడికి. అంటే తమన్ గారు చెప్తూనే ఉన్నారు అసలు థియేటర్ లో ఏదైనా బాక్సులు రిపేర్లు ఉంటే చేయించుకోండి అని. ఇందులో నిజంగా షేక్ అయిపోయినాయి. ఇచ్చిన బీజిఎం ఎంత కావాలో అంత ఇచ్చేసాడు, ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత పెట్టేశాడు. స్టోరీ లైన్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంత చిన్న పాప క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. బాలయ్య బాబు గారు అంటే ఏది చేసిన వెరైటీగా ఉంటది. ఫైట్ సీక్వెన్స్ కానీ డైలాగ్స్ కానీ ఆయన చెప్తేనే అది ఆయనకే సెట్ అవుతుంది ఆ స్టైల్. ఇందులో వెరైటీ నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఒక బాక్స్ లో ఏదైనా ఆయుధాలు ఉంటాయి అనుకుంటాం, అంటే 2 కత్తులు ఉంటే ఒక మ్యాన్స్ హౌస్ ఉంటది. అంటే 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ తో కూడా నూడిల్స్ తింటూ కూడా మనం ఫైట్ చేయొచ్చు అనేది క్రియేటివిటీ ఉంటది. అదే వేరే వాళ్ళు చేశారనుకోండి అది వెటకారం చేస్తారు. అండ్ బాలయ్య బాబు గారి స్టైల్ ఇందులో ఆయన మానియా అండ్ డైలాగ్ వెర్షన్స్ కానీ ఎక్కువ విపరీతమైన డైలాగ్స్ కాదు, చిన్న డైలాగ్స్. ఒక ఫస్ట్ హాఫ్ లో ఒక 4 ఉంటాయి, సెకండ్ హాఫ్ లో ఒక 2, 3 ఉంటాయి. అది కూడా కరెక్ట్ గా ఆ ఫైట్ కానీ ఆ డైలాగ్ వర్షన్ ఎంత సింక్ అవ్వాలో అంత అయింది. అండ్ ఓవరాల్ గా సినిమా ఎందుకు హిట్ అని చెప్తున్నానంటే ఎక్కడా బోర్ లేదు. ఫస్ట్ అంటే స్టోరీ లైన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తులో తీసుకెళ్తే, ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైన డాకు మహారాజ్ ఎవరు అనేది రివీల్ చేస్తాడు. అంటే స్టోరీ లైన్ అనేది ఒక వాటర్ కోసం యుద్ధం, ఒక కలెక్టర్ కి ఒక నార్మల్ వ్యక్తికి యుద్ధం ఎలా ఉంటది అనేది. అంటే అంతకుముందు చాలా సినిమాలు బాబీ గారు ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఫ్లాప్ అయినాయి చెప్పాలంటే. అంటే రవితేజ గారి మూవీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంటి కైండ్ ఆఫ్ ఎలా ఉంది అని అనుకున్నా. కట్ చేస్తే సినిమా వెళ్తున్నంత వరకు కూడా ఎక్కడ ఆగలేదండి. అసలు ఆ ఊర్వశి సాంగ్ దబిడి దిబిడి సాంగ్ అయితే మాత్రం శేఖర్ మాస్టర్ గారు కరెక్ట్ గా అది బాలయ్య గారు అసలు ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. ఆ అమ్మాయి అయితే మాత్రం దబిడి దిబిడి ఎన్ని టేకులు తీసుకున్నా తెలియదు వాయించి పాడేసాడండి బాలయ్య సాంగ్ మీద. ట్రోల్స్ వచ్చాయి కదా, ట్రోల్స్ వచ్చినాయి. ట్రోల్స్ చేసిన వాడికి ఒకసారి ఆ సినిమా చూస్తే కరెక్ట్ గా అర్థం అవుద్ది. అది చాలా స్టైల్ గా ఉంది చెప్పాలంటే. థియేటర్ లో స్క్రీన్ లో చూసుకుంటే సాంగ్ చాలా అందంగా ఉంది అండ్ చూడముచ్చటగా ఉంది. దబిడి దిబిడి అనేది సింహాలో డైలాగ్ అయినా కూడా అది పాట రూపంలో అది మధ్యలోనే వస్తుంది, అర్థమని రాదు. అంటే బాలయ్య గారు క్రేజ్ ఆ డాన్స్ కూడా చూస్తారు. ఇందులో 3-4 హీరోయిన్ ఉన్నారు. ఎవరి క్యారెక్టర్ హైలైట్ గా ఉంది, ఎవరి క్యారెక్టర్? ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ లో నలుగురు ఉన్నా కూడా హీరోయిన్ పాత్రలు తక్కువ ఉంటాయండి. అందులో వాళ్ళ క్యారెక్టరైజేషన్ సేమ్ పెద్దగా కనిపిస్తారు అంతవరకే. కానీ మొత్తం అంతా కూడా కడుపు నిండా మీల్స్ పెట్టేసింది బాలయ్య బాబు గారే. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి అయితే కలుగుద్ది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఒకటి అంటే బాబీ గారు ఆడియన్స్ కి బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తే బాగుంటుందని బాగా థింక్ చేసినట్టున్నారు. అండ్ ఫైట్ సీన్లు గానీ డాన్స్లు గానీ ఎంత వరకు కావాలో అంతవరకు, అండ్ గుర్రం సీన్లు గానీ అండ్ ఇంటర్వెల్ లో అంటే ఫైట్ సీన్లు గానీ ఇవన్నీ కూడా బాగా నచ్చుతాయి. నాకైతే మాత్రం ఎక్కడ సందేహం లేకుండా చెప్పగలను, సంక్రాంతికి ఒక మాస్ హిట్ అండి. అలాగే సంక్రాంతికి వస్తున్నాము, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అండ్ అనిల్ రావుపూడి గారు ఆడియన్స్ కి ఎలా కావాలో తెలుసు ఆయనకు కూడా. అంటే సంక్రాంతి నాడి గట్టిగా పట్టుకుంటాడు ఆయన. సో అది కూడా బ్రహ్మాండంగా ఉంటది. అది మళ్ళీ మనం 14వ తారీఖు కలుద్దాం. ఈ సినిమా అయితే మాత్రం మ్యాన్స్ నౌస్ వేసుకుని శుభ్రంగా లింగి కట్టుకుని మన అమలాపురం పేవారంలో ఒకసారి కూర్చుని చూడండి, కిక్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. సూపర్ అన్నమాట.